బిగ్ బ్రేకింగ్ న్యూస్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహించాల్సినటువంటి వరంగల్ కరీంనగర్ బహిరంగ సభలను రద్దు చేసుకున్నారు. ప్రధానమంత్రి మోదీతో అత్యవసర భేటీ కారణంగా రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లా నసరావుపేటలో అమిత్ షా సభ మాత్రం యథావిధిగా జరగనుంది. చూస్తున్నాం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహించాల్సినటువంటి వరంగల్ కరీంనగర్ బహిరంగ సభలను ఆయన రద్దు చేసుకున్నారు. ప్రధానమంత్రి మోదీతో అత్యవసర భేటీ కారణంగా రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో అమిత్ షా సభ మాత్రం యథావిధిగా కొనసాగనుంది. కంప్లీట్ డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి మధుకర్ అందిస్తారు. మధుకర్, తెలంగాణలో ఉన్నటువంటి రెండింటిని రద్దు చేసుకుంటాం, అలాగే ఏపీలో మాత్రం యథావిధిగా కొనసాగటం, కారణం మాత్రం ప్రధానితో భేటీ అంటున్నారు. అలా చూడాలా లేదంటే రాజకీయపరమైన యాంగిల్లో చూడాలా? ఒక పక్కన టీఆర్ఎస్ బీజేపీ అంతర్గతంగా ఒక అండర్స్టాండింగ్ ఉందని చెప్పేసి వింటున్నాము. ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ సభ మాత్రం ఏపీలో యథావిధిగా కొనసాగటం, ఎలా చూడాలి దీని మొత్తాన్ని? సురేష్, ఈరోజు జరగాల్సిన విజయ సంకల్ప సభ లో అమిత్ షా హాజరు కాకపోవడం కార్యకర్తల నిరుత్సాహం నింపింది. ఉదయం నుంచి కూడా కార్యకర్తలు ఉత్సాహంగా భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే 9:30కు సమయానికి రావాల్సిన అమిత్ షా 11 గంటల వరకు కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో కార్యకర్తలు ఎదురు చూస్తున్న క్రమంలోనే రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అలాగే మురళీధర్ రావు జాతీయ ప్రధాన కార్యదర్శి ఇద్దరు హెలికాప్టర్ రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం జరిగింది. మొత్తానికి అమిత్ షా హాజరు కాకపోవడంతో పలు రకాల రాజకీయ పరమైన వదంతులు వేస్తున్నాయి. మొత్తానికి ఇది రాజకీయ పరంగా ఒక కోణం, కుట్ర కోణంలోనే ఇది జరిగిందని కొందరు అంటుండగా, వారు వచ్చిన లక్ష్మణ్ అలాగే మురళీధరరావు మాత్రం ఢిల్లీలో అత్యవసర సమావేశం ప్రధానమంత్రితో ఉండడం చేతనే రాలేకపోవాలని చెప్తున్నారు. ఈ క్రమంలో పూర్తిగా ఈ రోజు జరగాల్సిన తెలంగాణ జిల్లాలోని వరంగల్, కరీంనగర్ 2 సభలకు కూడా అమిత్ షా హాజరు కాకపోవడం కూడా ఇటు కార్యకర్తలు నిరుత్సాహంతో పాటు బీజేపీ శ్రేణులు రానున్న ఎన్నికలను ఎదుర్కోవడం సవాలుగా మారిందని చెప్పొచ్చు. ఆ రాజకీయ కుట్రకు సంబంధించి కొంతమంది బీజేపీ నాయకులు బాహాటంగానే మాట్లాడుతున్నారు. ఇది టీఆర్ఎస్ తో జరిగిన ఒప్పందం క్రమంగానే తెలంగాణలో ఎగ్జాక్ట్లీ మధుకర్, ఇక్కడ పాయింట్ కూడా అదే. యాక్చువల్ గా చూస్తే ఏపీతో పోల్చుకుంటే కొద్దో గొప్ప కాస్త బీజేపీకి తెలంగాణలోనే కాస్త ఆదరణ ఉంది. అఫ్ కోర్స్ సీట్లు వచ్చేటంత ఆదరణ లేకపోయినా కూడా. సెకండ్ పాయింట్ వచ్చేసేసి ఒక పక్కన కారు సారు 16 ఢిల్లీలో కోరుకున్న సర్కారు ఇలా చెప్తున్నారు. 16 సీట్లు గెలవాలని ఒక పక్కన, అంటే ఆ 16 సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకునే భాగంలో తను ఎటువంటి ఓట్లు చేల్చకూడదు, కాంగ్రెస్కి ఒక్కటి కూడా రాకూడదనే పథకంలో భాగంగా ఇది ఈ విధంగా ఏమైనా అండర్స్టాండింగ్ ఉండే అవకాశం ఉందా? కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు పూర్తుంటే టీఆర్ఎస్ హవానే కొనసాగుతుంది. ఆ కోణంలో ఆలోచించేసినప్పటికీ టీఆర్ఎస్ బలంగా ఉందని చెప్పవచ్చు. మరోవైపు ప్రస్తుతం కరీంనగర్ లోక్సభ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి సంజయ్ కుమార్ మాత్రం కొంచెం బలమైన అభ్యర్థిగానే చర్చ జరుగుతుంది రాజకీయంగా. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 2వ స్థానంలో ఉండి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం కూడా కారణంగా ఉంది. మొత్తానికి ఢిల్లీ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆడుతున్న ఒక కపట కుట్రగానే ఇక్కడ బీజేపీ శ్రేణులు మాత్రం భావిస్తున్నారు. అదే టీఆర్ఎస్ నాయకులు మాత్రం అమిత్ షా ఎందుకు రాలేదో సరైన కారణం తెలియనప్పటికీ ప్రధానమంత్రితో అత్యవసర సమావేశం వల్లనే రాకపోవచ్చని చెప్పి ఈ చర్చ జరుగుతుంది. మొత్తానికి కరీంనగర్, వరంగల్ సభకు అమిత్ షా రాకపోవడం అనేది రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధుకర్. రైట్, ఇవి